శ్రీ గరుడ పురాణం ఇది వినంగానే మనకి ఎవరో గుర్తొచ్చుంటారే? అవునండి. 'అపరిచితుడు' మూవీలో ఉంటుంది కదా గరుడ పురాణం. ఈ మూవీ గురించి పక్కన పెడితే ఈ గరుడ పురాణం అనేది మన 18 మహాపురాణాల్లో ఇదొక పురాణంగా చెప్తారు అనమాట. భగవంతుడైన విష్ణువు మరియు ఆయన వాహనమైన గరుత్మంతుడి మధ్య జరిగిన సంభాషణ ఇది. సృష్టి రహస్యాలను మరియు మరణాంతర జీవితం గురించి గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా శ్రీ మహావిష్ణువు స్వయంగా ఈ జ్ఞానాన్ని గరుడకి బోధించారనమాట. గరుడ పురాణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గనక తప్పు చేస్తే దానికి ఫలితం అనుభవించక తప్పదని గుర్తు చేస్తూ మనిషిని మంచి మార్గంలో నడిపించడమే ఈ పురాణం యొక్క అసలు లక్ష్యం. సో మనిషి అనేవాడు ధర్మంగా నిజాయితీతో బతికి భక్తితో భగవంతుని పట్ల విశ్వాసంతో ఉండి చెడు పనులకు దూరంగా ఉండాలని ఈ గరుడ పురాణం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఇదండి నాకు తెలిసినంత వరకు మీకు ఒక మంచి విషయాన్ని షేర్ చేశాను అనుకుంటున్నాను. సో మీరు కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.